నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో బుధవారం వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ. ఎన్నికల హామీలను నెరవేర్చాలని నినాదాలు. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అద్దంకిలో బుధవారం వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హానిమిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని నినాదాలు చేశారు. 5 మండలాల వైసీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతా ఉంది. కావున వాళ్ళు చెప్పిన ఒక్క సూపర్ 6 కానీ ఒక సూపర్ 7 కానీ ఏది కూడా అమలుపరిచే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు గారు ఈ రోజున వెన్నుపోటు దినాన్ని ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజున మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనుకోలేదు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలే తిరగబడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎలాగంటే ఈ రోజున చిన్న మెసేజ్ పెట్టగానే నేనుగా ఎవరికి ఒక్కరు కూడా ఫోన్ చేసింది లేదు. చిన్న మెసేజ్ పెట్టగానే ఈ రోజున అద్దంకి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో ఇదే విధంగా పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం కూడా 10% ఓట్ బ్యాంక్ కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. అది 3 సంవత్సరాలు అవచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదని చెప్పి, ప్రజల తిరగబడే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం 2024లో చూసుకున్నట్లయితే హామీలు ఇచ్చాం. ఆ హామీలు నచ్చక ప్రజలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నమ్మింది. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఈ రోజున అమలుపడే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కార్యకర్తలపైన, మా అభిమానులపైన, వైఎస్ఆర్ అభిమానులపైన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన అసలు ఏంటి? ఆ రెడ్ బుక్ పాలన అర్థం కాదు. ఆ రెడ్ బుక్ పాలనకి ఏందో అర్థం చెప్పాలా అని నారా లోకేష్ గారిని మేమందరం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో ఇదే విధంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ప్రజల తిరగబడి దౌర్జన్యాలకి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. 4 రోడ్ల జంక్షన్ భవానీ సెంటర్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం ర్యాలీకి భారీగా వైసీపీ శ్రేణులు తరలి రావడంతో వాహనాల రద్దీ పెరిగిందని ప్రజలు, వాహనదారులు అంటున్నారు. సిఐ సుబ్బరాజు, పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం అద్దంకిలో వెన్నుపోటు దినం నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అద్దంకి వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అద్దంకి, మేదరమెట్ల సిఐలు సుబ్బారాజు, మల్లికార్జునరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అద్దంకిలో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అద్దంకి పట్టణం శ్రీనగర్ వద్ద నామ్ రోడ్డులో మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఉపాధ్యాయుడు రవి వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సిఐ సుబ్బరాజు పరిశీలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అద్దంకి కాకానిపాలెంలోని 1వ నెంబర్ రేషన్ దుకాణాన్ని మండల తహసీల్దార్ శ్రీచరణ్ తనిఖీ చేశారు. ఈ పాస్ మిషన్ పనితీరు, కాటాను, స్టాక్ రిజిస్ట్రేషన్ తనిఖీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్య సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.
అద్దంకిలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుతో ప్రభుత్వ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు. పట్టణంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓను మంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి జోహార్ను అద్దంకి ఎస్సీ సెల్ అధ్యక్షులు వరపల్ల సుబ్బారావు కలిసి నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించారు. కులాల వారి సమస్యలు, నిరుద్యోగ సమస్యల కోసం పోరాడాలని కమిషన్ చైర్మన్ జోహార్ కు తెలిపినట్లు సుబ్బారావు వివరించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.